2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనీర్. సో ప్రీవియస్ వీడియోలో గురువు యొక్క ఇంపార్టెన్స్ కి సంబంధించింది మీరు లాస్ట్లో ఒక స్లైడ్లో చెప్పడం జరిగింది. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఎందుకు అని అంటే మన చుట్టుపక్కలే మనకు ఒక తెలిసినటువంటి ఒక మెంటర్, గైడ్, కోచ్ అవసరం. ఇవాళ మైక్రో ఫ్యామిలీస్ అయిపోవటం వలన అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు వాటి విలువ మనకి పిల్లలకి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాము. వాళ్ళు మనకు ఒకప్పుడు మెంటర్స్. పోపుల డబ్బాలో డబ్బులు ఎట్లా దాచుకోవాలి అనుకునేటువంటిది తల్లి దగ్గర నుంచి చుట్టుపక్కల ఉండేటువంటి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క స్కిల్ నేర్చుకున్నాం కాబట్టి ఎక్కడ దాకా వచ్చాం మనం. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మీలాంటి గురువులే. అందుకే అంటారు గు అంటే అంధకారము, రు అని అంటే ఆ అజ్ఞానాన్ని తొలగించేటువంటి వారు అని చెప్పేసి. సో మీలాంటి వాళ్ళు చాలామంది అవసరం. నాకు అది చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఇలాంటి తెలుగు స్టేట్లో ఆల్మోస్ట్ మీకు ఒక 30+ కంట్రీస్లో క్లయింట్స్ ఉన్నా కూడా మీరు డౌన్ టు ఎర్త్ ఉండి చాలామందికి నేర్పించడం. ఇంకా చాలా మంది తయారు చేయాలండి. నా టార్గెట్ అంటే ఏ దేశంలో ఎక్కువ మంది మిలియనర్స్ వస్తారో ఆ దేశం ఎక్కువ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు దుబాయ్, సింగపూర్, అమెరికా ఆ కంట్రీస్ ఏంటంటే ఎందుకు అంత రిచ్, ఆ కంట్రీలో ఫ్యామిలీ 5 ఉంటే 5 డబ్బు సంపాదిస్తారు. మన సైడ్ ఏమవుతుందంటే 5 ఫ్యామిలీ మెంబర్ ఉంటే ఒకళ్ళు డబ్బు సంపాదిస్తారు, మిగతా 4 వాళ్ళ మీద ఆధారపడి బతుకుతారనమాట. సో నేను అందుకే ఏమంటానంటే డిపెండర్ స్థాయి నుంచి డిఫెండర్ కొనే స్థాయికి మనం ఎదగాలి. సో అది రియలీ గ్రేట్ అండి. ఈ వీడియోలో ఏం చెప్తాను? ఈ వీడియోలో జాగ్రత్తగానండి. నేను ప్రతి వీడియో కూడా డబ్బు ఎలా సంపాదించాలో చెప్తాను, ఎలా మేనేజ్ చేయాలో కూడా చెప్తాను. జాగ్రత్త. డబ్బు సంపాదిస్తే ఒకటే కాదు, డబ్బుని మేనేజ్ చేయడం కూడా. ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని కూడా డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, 3 things మిడిల్ క్లాస్ పీపుల్ చేసే అతి భయంకరమైన 3 పవర్ఫుల్ మిస్టేక్స్ అనమాట. ఈ 3 పనులు మీరు చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటది? ఫస్ట్ పాయింట్, నెంబర్ 1, న్యూ కార్స్. అంటే ఎవరికైతే ఇన్కమ్, మీకు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఒక నెల ఎక్కువ వచ్చి ఒక నెల తక్కువ వచ్చి అలా ఉంటే ఇమ్మీడియట్గా న్యూ కార్ కొనకూడదు. అంటే ఒక రెగ్యులర్ ఒక ఇన్కమ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా ఒక స్టెబిలిటీ ఆఫ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ గ్రో అవుతుంది, లేదా ఎవ్రీ మంత్ అలా ఒకేలాగా ఉంది. స్టెబిలిటీ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడే కారు కొనుక్కోవాలి. కొంతమంది ఎలా ఉంటుందంటే కొన్ని బిజినెస్లు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బయట చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, రకరకాలు చేసినప్పుడు, ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఒక నెల ఎక్కువ వస్తుంది, ఒక నెల తక్కువ వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఏ బిజినెస్ కూడా మీరు గుర్తుపెట్టుకుని 365 కూడా ఒకేలాగా ఉండదు. దిస్ ఇస్ అ బిగ్ ఫ్యాక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్ తీసుకున్నాం, బట్టలు షాపింగ్ మాల్. వాళ్ళకి ఎలా ఉంటుందంటే పండగ అప్పుడు హైకి వెళ్తారు. సో అసలు ఖాళీ ఉండదు. మామూలు ఎప్పుడైతే ఎవరు ఉండరు అనమాట. సో ఇక్కడ బిజినెస్ పర్సన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇయర్ మొత్తం చూసుకోవాలి. ఇయర్ మొత్తం నాకు సక్సెస్ రేట్ ఎలా ఉంది అనేది. సో మీరు కారు కొనాలి అనుకుంటే ఇన్కమ్లో ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా న్యూ కార్ తీసుకోకూడదు. అది కూడా లోన్ మీద వెళ్ళి. ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ జాగ్రత్త ఉంది. ఒక్కసారి మీ కారు లోన్ ఎక్కింది అనుకోండి, ఇక్కడ జాగ్రత్త ఉంది. ఈ పిక్చర్ జాగ్రత్త చూడండి. నేను ఈ పిక్చర్ చాలా జాగ్రత్త పెట్టాను. ఒకసారి మీ కారు లోన్ ఎక్కిందా ఇంకా అంటే మీ మీదకి ఎక్కిపోయినట్టు అది. సో ఇక్కడ ఏంటంటే అది ఇంకా అంటే ఇప్పుడు మన మీద వెయిట్ ఉందనుకోండి, ఎలా ఉంటుంది ఇంకా అలా కారు ఎక్కింది అనుకోండి, ఇంక అంతే సంగతులు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అంటే చాలా మంది అండి అవగాహన లేకుండా కారు తీసేసుకుంటారు. అంటే కారు తీసుకున్నప్పుడు మనకు అవగాహన ఉండాలి. ఇది సర్వీస్కి వెళ్తే ఎంత పడుతుంది, అసలు నేను నెలకు పెట్రోల్ ఎంత అవుతుంది, దాన్ని మెయింటైన్ చేయగలం లేదా. సో ఇలాంటివన్నీ. ఏ కార్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్. గుర్తుపెట్టుకోండి, న్యూ కార్ ఇన్వెస్ట్మెంట్ కాదు అది. ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి. కార్ ఎప్పుడు కూడా మార్కెట్లో డెప్రిసియేషన్ అవుతుంది. సార్ మరి కొనొద్దా? మీరే కదా డ్రీమ్ బిగ్ అంటున్నారు. ఎస్, కొనాలి. ఎప్పుడు ఇన్కమ్ బాగా పెరుగుతున్నప్పుడు, లేదా ఇన్కమ్ బాగా ఒక స్టడీగా ఉండేటప్పుడు. ఫ్లక్చువేషన్ ఒక నెల ఎక్కువ వచ్చి ఒక నెల తక్కువ వచ్చి, ఒక నెల అమీర్ ఇంకో నెల గరీబు అన్నప్పుడు కొత్త కారు కొనకూడదు. ఒకవేళ మీకు నిజంగా కారు కొనాలి అప్పుడు ఏం చేయాలి? ఒక టెక్నిక్ ఉంది, జాగ్రత్త ఉండండి. సో ఇప్పుడు ఏంటంటే పర్చేస్ 2 to 3 years ఓల్డ్ కార్ కొనుక్కోండి. ఒక 2-3 years. మళ్ళీ చెప్తాను, మరీ ఓల్డ్ కార్ కొనకూడదు. అంటే ఒక 5 years 10 years ఉన్న కారు కొనకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే కొంతమంది కారు కొని మెయింటైన్ చేయలేక అమ్మేస్తారు, లేదా కొత్త కారు తీసుకున్నప్పుడు ఈ కారు అమ్మేస్తారు. సో అందువల్ల మినిమం 2 to 3 years అంటే వాడేసిన కార్, ఓల్డ్ కార్ తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడాలి. బట్ అది కూడా లోన్తో తీసుకోకూడదు, క్యాష్తో తీసుకోవాలి. ఎందుకనంటే మీరు ఇక్కడ ఈ పిక్చర్ చూడండి జాగ్రత్తగా. నేను మళ్ళీ ముందుకు వస్తున్నాను. ఎప్పుడైతే మీరు కొత్త కారు లోన్తో వెళ్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ కారు జాగ్రత్తగా ఉండండి, చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది మిడిల్ క్లాస్ అతి భయంకరమైన తప్పు. అతి తప్పు కాదు, అతి భయంకరమైన తప్పు. కారు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు మీరు అనుకోండి లోన్ తీసుకున్నారు. మీరు కట్టేది ఎంతో తెలుసా? మొత్తం చూసుకుంటే ఒక 4-5 lakhs ఎక్స్ట్రా కడతారండి. 4-5 lakhs. సో అదే మీరు ముందుగానే ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని డబ్బుతో కొనుక్కుంటే మీకు ఆ 4-5 లక్షలు సేవ్ అవుతుంది. అది ఎమర్జెన్సీ ఫండ్లో వేస్తే రేపు పొద్దున్న మీకు ఎమర్జెన్సీ వెళ్ళకుండా కాపాడుతుంది. సో ఇది చాలా జాగ్రత్త చేయాల్సిన పని. సో అందువల్ల అంటే మీ దగ్గర ఆ డబ్బు ఉంటే ల్యాండ్ మీద పెట్టుకోండి.
లేదా ఒక ప్రాపర్టీ కొనండి, లేదా ఒక అట్లీస్ట్ ఒక షాప్ కొనండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు అసెట్స్ బిల్డ్ అవుతాయి. సో ఈరోజు నేను ఉన్నాను, నేను నిజంగా కొనాలంటే ఈ టైంలో ఫెరారీ ఈజీగా కొనగలండి. మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, ఫెరారీ కొనగలను. కానీ నేను లైబిలిటీ మీద పెట్టదలుచుకోలేదు, అసెట్స్ మీద పెడుతున్నాను. సో జాగ్రత్త ఉండండి. అంటే చాలామంది ఎలా ఉంటారంటే మీ పక్కన వాళ్ళు ఏంటబ్బా నీ స్టేటస్కి ఈ కార్ ఏంటి ఇంకా కొను అని అంటే మనం అంటే ఒక్కోసారి ఈగో దెబ్బతిని కూడా కొనేస్తుంటూ ఉంటాం అనమాట. సో దానివల్ల గుర్తుపెట్టుకుని కట్టాల్సింది వాళ్ళు కాదు మీరే. సో ఈఎంఐ అందువల్ల ఎవరో టెంప్ట్ చేశారని టెంప్ట్ అవ్వద్దు. మనీ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్ అని టైప్ చేయండి. యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలి కాక. సో రెండో మిస్టేక్, మొదటి మిస్టేక్ కార్ గురించి చెప్పాను. రెండోది లగ్జరీ గూడ్స్ అండ్ స్టేటస్ కోసం, అంటే మీరు లగ్జరీగా చూపించుకోవడానికి, స్టేటస్ చూపించుకోవడానికి మీరు ఇన్వెస్ట్ చేయకూడదు లగ్జరీ మీద. ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తానండి, మీ పిల్లలకి కాస్ట్లీ ఐటమ్స్ కొనకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వస్తువు తీసుకెళ్లారండి, నానా ఇది ₹1,00,000 అంటే వాళ్ళకి ఆ వస్తువు చూసే తప్ప చిన్నపిల్లలకి ఆ లక్ష్యాన్ని అసలు లక్ష్యం అనేది కూడా తెలియదు. మనకుంటుంది, అరే నా కొడుకు నేను 1,00,000 పెట్టుకున్నా లేదా 5,00,000 పెట్టి ఫంక్షన్ చేశా. చిన్నపిల్లడికి నిజంగా తెలియదు 5,00,000 అంటే కూడా తెలియదు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎంత డబ్బు ఉన్నా కూడా చిన్నపిల్లలకి హై కాస్ట్లీ బ్రాండెడ్ వస్తువులు కొనకండి. 1 year 2 years పారేస్తారు, ఎందుకు పనికి రావాలి. సో అందువల్ల ఏంటంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మిస్టేక్ దయచేసి చేయదు. లగ్జరీ గూడ్స్ ఎక్కువ కొనకండి. సో మళ్ళీ స్టేటస్ సింబల్స్ కోసం డబ్బును ఖర్చు పెట్టకండి. అండ్ ఇది చాలా మంచి మిడిల్ క్లాస్ చేసి తప్పండి. అండ్ మిలినియర్స్ ఏం చేస్తారంటే, జాగ్రత్త, మిలినియర్స్ ఏం చేస్తారంటే ఎక్కడైతే ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయో అక్కడ వాళ్ళు కట్ చేసుకుంటారు. అండ్ కొంతమంది బ్రాండెడ్ దానికి వెళ్ళరండి. బ్రాండ్ వాడాలి కానీ ప్రతిదీ బ్రాండ్ వాడకూడదు. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, బ్రాండ్ వాడాలి, ప్రతిదీ బ్రాండ్ వాడకూడదు. సో దిస్ ఇస్ వెరీ వెరీ, మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంటేనే బ్రాండ్, అన్ని బ్రాండ్ వాడాలి. ప్యాసివ్ ఇన్కమ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ ఉంటేనే మీకు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ప్యాసివ్ ఇన్కమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నీ చెప్తున్నాను అనమాట. అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మళ్ళీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అండి. సో ఇంకొకటి అంటే మీరు మిలియనర్స్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ మీద ఫోకస్ పెట్టాలి. లాంగ్ టర్మ్ ఒక 5 years తర్వాత ఎక్కడ ల్యాండ్ పెరుగుతుంది, గోల్డ్ 5 years తర్వాత ఎంత ఉంటుంది. 1990లో కేజీ గోల్డ్ కొన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కేజీ గోల్డ్ ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏంటండి, ఎంత ఉంటుంది కేజీ గోల్డ్? ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటే కూడా ఇప్పుడు మీ బామ్మగారు ఎవరో వచ్చి ఏమైనా ఆయన ఇగోరా అప్పుడులో 91 కేజీ గోల్డ్ కొన్నాను ఉంచుకోను మా అమ్మ వస్తుంది అనమాట. సో అది అంటే అదే ఇప్పుడు 1990లో నేను ఇగోనారా బాబు ₹1,00,000 పెట్టి టేప్ రికార్డ్ కొన్నాను ఇగో ఉంచుకోనండి. ఇప్పుడు వెళ్ళి అమ్మినా కూడా దేనికి పనికిరాదు, ఎవరు కొనరు కూడా. సో అది చాలా తెలివిని తెలివిగా వాడుకోవాలండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3, చాలా మంది చేసిన తప్పు ఏంటంటే ఫ్రీక్వెంట్గా కాస్ట్లీ రెస్టారెంట్స్కి వెళ్ళిపోతుంటారు అనమాట. అది అంటే ఇంకొకటి, ఎక్కడికైనా ఆర్డర్ పెట్టినప్పుడు కూడా అంటే ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ పెట్టడం ఇలాంటివన్నీ చేయాలి. వెళ్ళాలి హోటల్స్కి, కానీ ఫ్రీక్వెంట్గా వెళ్ళకూడదు. మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే గొప్పగా పోయి రెగ్యులర్గా వెళ్ళిపోతుంటుంటారు. కొంతమంది ఇప్పుడు స్విగ్గీ జొమాటో వచ్చిన తర్వాత ప్రతి దానికి ఇంట్లో వండడం మానేసి వీటికి ఆధారపడిపోతున్నారు, స్విగ్గీ జొమాటో అన్నిటికీ కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే బయట ఫుడ్ తినడం వల్ల మీకు ఎక్స్పెన్సెస్ పెరిగిపోతే హెల్త్ కూడా పాడైపోతుంది. అండ్ ఒక్కసారి ఇక్కడ ఒక విషయం చెప్తాను, జాగ్రత్త ఉండండి, చాలా పవర్ఫుల్. నాకు నా లైఫ్లో బాగా నచ్చిన స్టోరీ. ఒకరోజు ఒక సింహాన్ని బాగా అంటే వేటాడే సింహాన్ని తీసుకొచ్చి బోన్లో వేసారట. బోన్లో ఈ స్టోరీ మీరు జాగ్రత్త ఉండండి, బోన్లో వేసారు. సో దానికి బోన్లో ఉండడానికి ఏమవుతుందండి, జనరల్గా రోజు మనం ఫుడ్ వేస్తూ ఉండాలి. ఒక 6 నెలల తర్వాత ఎవరో వచ్చానారట, ఈ సింహాన్ని వదిలేనన్నారట. అడవిలోకి వదిలేనంటే గేట్ తీసారట. గేట్ తీసేస్తే మళ్ళీ ఆ సింహం అలాగెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి బోన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వేటాడడం మర్చిపోయింది. దానికి అలవాటు పడిపోయింది సుఖానికి. బోన్లో ఉంటే హ్యాపీకి ఫుడ్ వేస్తారులే, ఇప్పుడు దానికోసం అదే అడవులు అయితే అలా ఎదురు చూస్తుండాలి, ఇక్కడైతే టైంకి ఫుడ్ వచ్చేద్దని చెప్పేసి. అందువల్ల ఆ గేట్ తీసి వెళ్ళిపోరా బాబు అన్న అడవులకి అది వెళ్ళలేదు, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది. ఎందుకంటే దాని సుఖానికి అలవాటు పడిపోయింది అనమాట. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, బయట ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడితే ఫాస్ట్గా పోతాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడితే ఫాస్ట్గా పోతాం. సో మనకి అందరికీ బతకాలని కోరిక, 100 సంవత్సరాలు బతకాలని అందరికీ కోరిక. ఎక్సర్సైజ్ చేయరు, ఫాస్ట్ ఫుడ్స్ తింటారు, అసలు స్వీట్స్ తింటారు, ఇవి ఫ్రూట్స్ తినరు. అంటే అందరికీ కోరుకుంటుంది, యాక్షన్లో మాత్రం ఫెయిల్ అయిపోతుంటూ ఉంటారు. సో ఇది మనం స్టాప్ చేయాలండి. సో ఇంకోటి, ఇలా మీరు రెగ్యులర్గా కొన్ని రెస్టారెంట్స్కి విజిట్ చేయడం వల్ల కూడా డబ్బు అంతా అలా ఆంఫట్ స్వాహా అని అయిపోతుంటుంది. సో తీరా చూస్తే అరే డబ్బంతా ఏమైపోయింది అని అనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, ఇంట్లో వండుకోవడం చాలా బెస్ట్ అండి, చాలా చాలా బెస్ట్. అది అలవాటు చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే
దానికి ఏం చేయాలి? క్రియేటింగ్ ఎ ఫ్యామిలీ బడ్జెట్. వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఇద్దరు అసలు బడ్జెట్ తయారు చేసుకోవాలి కంపల్సరీ. మా మమ్మీ డాడీ చిన్నప్పుడు ఎప్పుడు ఓ బుక్ పెట్టుకుని ఇగో పాలకి ఎంత, నీళ్ళకి ఎంత అని రాసేవారు. ఇప్పుడు ఎవరు రాయట్లే, అస్సలు సమస్య. ఫోన్పే, గూగుల్ పేలు వచ్చిన తర్వాత ఎవరు రాయట్లే అసలు అంత కొట్టో ఫోన్పే, గూగుల్ పే, ఓకే ఓకే ఓకే. ఒకప్పుడు మనకి ఆ డబ్బులు ఫిజికల్గా ఇస్తే పెయిన్ తెలిసేది, ఫిజికల్గా ఇగో డబ్బులు ఇచ్చినప్పుడు. ఇప్పుడు అంతా ఏముంది, ఏం కార్డ్, ఫోన్పే, గూగుల్ పే, దానివల్ల పెయిన్ తెలియట్లే. సో ఇక్కడ ఏమంటారంటే పెయిన్ చూడండి, పెయిన్ బ్రెయిన్కి ఇస్తే, పెయిన్ బ్రెయిన్కి ఇస్తే అప్పుడు తెలుస్తుంది మనకి. సో దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకుని ఎమర్జెన్సీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ప్రతి నెల 1000 రూపాయలు, 5000, 10,000 అట్లీస్ట్ ఎంతో కొంత. అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉండాలండి. రిటైర్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవాలి. రిటైర్మెంట్ ప్లాన్కి ఎందుకనంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు పెన్షన్ లేదు ఎవరికి కూడా టెన్షన్ వస్తుంది. పెన్షన్ లేకపోతే టెన్షన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు ఎవరికైతే మీకు పెన్షన్ లేదో, మళ్ళీ చెప్తుంది, రిటైర్మెంట్ ప్లాన్ ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళండి. రిటైర్మెంట్ ప్లాన్ ఏమైనా మీరు అడగాలి. చాలామంది సార్ రిటైర్మెంట్ ప్లాన్ తీసుకోమంటే టోపీ వేస్తున్నాడు రా బాబు, పారిపోవాలి. గుర్తుపెట్టుకుని అలా ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి సార్ రిటైర్మెంట్ ప్లాన్ ఉంది తీసుకోమని అంటే భగవంతుడే మీ దగ్గరికి పంపించడం అర్థం. సో మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ టేక్ రిటైర్మెంట్ ప్లాన్. సో తీసుకుంటే హ్యాపీగా సేఫ్గా ఉండొచ్చు. దీనివల్ల కూడా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది వస్తుంది. ఇది రియల్లీ ఫెంటాస్టిక్ అండి, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది జూలైలో? ఎస్, ఈ జూలైలో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఈ నెల మళ్ళీ చెప్తున్నానండి, ఈ నెల జూలై 29న ఆన్లైన్లో జూమ్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేవాలనుకుంటారు. నేను ఒకటే చెప్తాను, అందరికన్నా జీవితంలో ముందు లెగిస్తేనే అందరికన్నా జీవితంలో ముందు ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, సో ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఇప్పటివరకు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, దానికి మించి మళ్ళీ చెప్తున్నాను, అంతకు మించి ఈసారి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. అప్పుల నుంచి ఆస్తులకి ఎలా ఫాస్ట్గా రావచ్చు, ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వచ్చు, అండ్ నష్టాల నుంచి, కష్టాల నుంచి, నెగిటివ్స్ నుంచి ఎలా బయటకు రావచ్చు, అండ్ ఎక్కువగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటుంది. అలా దగ్గర నుంచి అంటే వైలెన్స్లో ఉన్న లైఫ్ని కూడా సైలెన్స్లోకి ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. గ్రేట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో జూలై 29న జరిగేటువంటి బ్యాచ్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.